హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీబగ్స్ 8293. మేము మా డాడీ సమాధి ఇంత ప్రేమగా ఎందుకు కట్టించామంటే ఆయన మీద మాకున్న ఇప్పుడు దీన్ని ఇంత ఇష్టంగా ఇంత బాగా ఎందుకు డిజైన్ చేయించుకున్నామంటే ఇది కొండ కరేపాకు చెట్టు, స్మెల్ భలే వస్తుంది. పీకకుండా అక్కడే పెట్టేసాది. గైస్, వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది మా జేజీది సమాధి, అది మా డాడీ సమాధి. అండ్ ఇప్పుడు నాకు వీడియో తీస్తున్నాడు కదా, లడ్డు కూర్చున్న సమాధి మా అబ్బది. జేజీ అంటే మా కడపలో నాన్న సైడు వాళ్ళని అబ్బా జేజీ అని అంటాము, అమ్మ సైడ్ వాళ్ళని అమ్మమ్మ తాత అని అంటాము, లేదంటే అవ్వ తాత అని అంటాము. ఇప్పుడు ఈ సమాధి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మా డాడీ సమాధి కట్టించాలంటే మేము ఫస్ట్ మా జేజీది మాత్రం ఖచ్చితంగా కట్టించాలంట, ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి. సో మా జేజీది కట్టించి తర్వాత మా డాడీది స్టార్ట్ చేసినాము. అందరు మా డాడీ సమాధి మీదేంది అట్లుంది అని అడుగుతున్నారు చాలా మంది. మా డాడీ మాకు దేవునితో సమానం కాబట్టి మేము టెంపుల్ లాగా కట్టించాము. ఉండండి, నేను అక్కడికి వెళ్తాను. మీరు జూమ్ చేసి చూస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇదంతా అరౌండ్ 6 to 10 tons అయింది. దీన్ని మేము నంద్యాల ఆలగడ్డ దగ్గర నుంచి తెప్పించినాము. 2 ప్రొక్లీన్స్ వచ్చాయి దీన్ని మోయడానికి. ఇప్పుడు దీన్ని ఇంత ఇష్టంగా ఇంత బాగా ఎందుకు డిజైన్ చేయించుకున్నామంటే, మేము మా డాడీకి ఏం చెయ్యలేము, ఇంకా లాస్ట్ ఇదే చేసేది. సో నేను మా పెద్ద తమ్ముడు చాలా ఆలోచించి మరి డాడీకి ఎట్లా చేయాలి ఏంటి అని మేము ఆలోచించి డిజైన్స్ అన్ని చూడడానికి ఒక 3 months టైం వేస్ట్ అయిపోయింది. మామూలుగా అయితే అందరు పెద్ద దినంకంతా కట్టించేసుకుంటారంట, కానీ డాడీకి సింపుల్ వద్దని చెప్పి మేము దీన్ని ఆర్డర్ ఇచ్చి మళ్ళీ మాకు బ్యాక్ స్టోనే కావాలని చెప్పి బ్లాక్ ది మళ్ళీ ఆర్డర్ ఇచ్చి అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తే వాడు మేక్ చేయడానికి 3 months పట్టింది. ఇది ఆలగడ్డ నంద్యాల అరౌండ్ సర్కిల్స్ లో తీసుకున్నది. ఇది అక్కడ నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ వచ్చింది. వర్కర్స్ కూడా వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసేసి వెళ్ళారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి పెయింట్ పూసి ఇక్కడ ఫ్రంట్ లో మా డాడీ పేరు వేశారు. అండ్ తర్వాత ఇక్కడ మేము మళ్ళీ టైల్స్ వేయించుకోవాలనుకున్నాము. ఇక్కడ కింద ఇప్పుడు ఖాళీ ఉంది కదా, కానీ ప్రజెంట్ ఇప్పుడు అది వెయ్యకూడదు, గ్రానైట్ వేద్దాం అనుకున్నాము. కానీ ఇప్పుడు మనం వెయ్యకూడదు అని చెప్పారు. డిసెంబర్ లో స్టార్ట్ చేస్తాం మళ్ళీ వర్క్. అండ్ ఇది ఒక్కటే గుర్తు, ఇంకా డాడీ అంటే గుర్తుకొచ్చేది మనకు చాలా మెమరీస్ ఉంటాయి. కానీ మనం వచ్చి ఏదో దీన్ని చూస్తే ఇంకా డాడీతో టైం స్పెండ్ చేసిన ఫీల్ ఉంటది. ఇంకా మీకు తెలుసు కదా, అమ్మాయిలకి డాడీలతో బాగా అటాచ్మెంట్ ఉంటది. ఇంకా నేను డాడీ గురించి ఎక్కువ చెప్తే ఎమోషనల్ అయిపోతా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. మా డాడీ మా కోసం చాలా చేశాడు. నేను ఈ పొజిషన్ లో ఉండి ఇంత సంపాదిస్తున్నా, మంత్కి ఇంత ఎర్న్ చేస్తున్నానంటే అది మా డాడీ వల్లనే. మా డాడీకి నేను ఏమి ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్ లో నేను లాస్ట్ గిఫ్ట్ ఇచ్చింది మా డాడీకి షూస్, కానీ ఆ షూస్ కూడా వేసుకోలేదు ఆయన. నేను చాలా బాధ అనుకున్నా. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి ఆయనతో నాకు. ప్రతి ఒక్కటి నాకు ఏది కావాలంటే అది ఎక్కువ నన్ను బాగా ప్యాంపర్ చేసింది ఇంట్లో మా డాడీ. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఆయన తర్వాత మా పెద్ద తమ్ముడు అనుకున్నా నేను. మా డాడీ పొజిషన్ అంతా తను తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు మనం ఏం చేయలేము, లేని మనుషుల్ని ఉన్న మనుషుల్లో చూసుకోవాలి. అసలు లేని వ్యక్తికి ఇంత డబ్బులు పెట్టి కట్టిస్తున్నారు అవసరమా అని చాలా మంది చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ మేము వాళ్ళందరికీ చెప్పేది ఒక్క సమాధానం, మా రిలేటివ్స్ కైనా మా తెలిసిన వాళ్ళకైనా ఎవరికైనా మా ప్రేమ మేము మా డాడీకి ఈ రూపంలో చూపించాము. ఎందుకంటే ఆయన ఇంత చదివిపించి మమ్మల్ని మేము ఇంత స్టేజ్కి వచ్చి జీతాలు తీసుకునే టైంలో ఆయనకు మేము ఏం చేయలేకపోయినాం. ఇంకా లాస్ట్కి ఇదన్నా చూపియాలి కదా. సో ఇది ఇప్పుడు మా డాడీకి ఇంత మంచి పేరు ఉంది. ఎవరు చూసినా మీ డాడీ మాకు ముఖ్యం అంటా ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. పిల్లలకి ఒక పేరెంట్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుతున్నారంటే ఇంకా దానికంటే ఎక్కువ లేదు. ఇప్పుడు మా డాడీని బెన్నయ్య కూతురు, సుబ్బన్న కూతురు అని మా డాడీ ప్రౌడ్ గా వచ్చేలాగా నేను చేయాలి అనుకుంటాను నేనైతే. అండ్ అది డిజైన్ నచ్చిందంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా నేను డైలీ అప్డేట్స్ ఇస్తా పొలం గురించి అంతా. అండ్ చూడండి, ఇక్కడ మళ్ళీ నేను పైకి ఎక్కానని కామెంట్ చేయొద్దు, ఇంకా కొంచెం రిపేర్ ఉంది. సో ఏదైనా దండలు వేయాలన్నా ఏమేయాలన్నా క్లీన్ చేయాలన్నా పైకి ఎక్కే చేయాలి ఇంకా కంపల్సరీ అది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ కొంచెం ప్లేసే, ఈ 7 feet ఇదంతా ఎక్స్ట్రా బేస్. సో మనం దీని మీదకి ఎక్కితే ఏమని అనుకోవచ్చు. అది గైస్ ఇవాల్టి వీడియో. అండ్ ఇంకా చెప్పాలంటే డాడీ గురించి చాలా ఉన్నాయి.
నేను మళ్ళీ ఒక్కొక్క వీడియోలో సిచ్యువేషన్ వచ్చిన దాన్ని బట్టి నేను ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.